Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. No filters, no editing, no background music, only raw videos. Okay. Today topic is Indian Railways. బ్రిటిష్ వాడు మన సంపదను దోచుకోవడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ మొదట్లో ఇండియాలో ఏర్పాటు చేసుకున్న వ్యవస్థనే రైల్వే వ్యవస్థ. అంటే స్టార్టింగ్లో మన సంపదను వారి దేశానికి అంటే రా మెటీరియల్స్ని అవన్నీ ఎగుమతి చేసుకోవడానికి వారి దేశానికి ఎక్స్పోర్ట్ చేయడానికి అట్నుంచి వాడు ఉత్పత్తి చేసిన వస్తువులు మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవడానికి మొదట్లో ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యవస్థ ఇప్పుడు ప్రపంచం లోపలనే 5వ పెద్ద రైల్వే వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూసుకుంటే ఈ రైల్వే వ్యవస్థ సాధారణ ప్రజలకు దూరం అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి మనం అంచనా వేసుకుంటూ వస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను 1994 ఆ ప్రాంతంలో డిగ్రీ చేసే టైంలో కూడా నేను ఉంటున్నటువంటి పట్టణం నుంచి సిటీకి వెళ్ళడానికి ఉదయం 6 ప్యాసింజర్ రైలు 2 ఎక్స్ప్రెస్ రైలు ఉండేది. ఎంచక్క హాయిగా మంత్లీ సీజన్ పాస్ తీసుకొని ట్రైన్కి సిటీ వెళ్ళి డిగ్రీ అక్కడ కాలేజు చేసుకుని మళ్ళీ సాయంకాలం వరకు ఎంచక్క ఇంటికి వచ్చేవాళ్ళం. ప్యాసింజర్ ట్రైన్ ఉండేది, ఎక్స్ప్రెస్ ట్రైన్లు 2 ఉండేది, మిగతా 6 ప్యాసింజర్ ట్రైన్లు ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే ఏందో అన్నీ సూపర్ ఫాస్ట్లు ఎక్స్ప్రెస్ రైళ్ళు తప్ప ప్యాసింజర్ ట్రైన్స్ లేవు. ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో ఈ యొక్క జనసాధారణ రైళ్ళు మొత్తం తీసేశారు. అన్ని ట్రైన్లను అప్గ్రేడ్ చేసి సూపర్ ఫాస్ట్గా ట్రైన్లను చేశారు కదా. ఇందులో కూడా ఫేర్ ఎక్కువ, సాధారణ ప్రజలకు దూరం అవుతున్నట్టే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మేజర్ సిటీ ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మేజర్ సిటీకి ట్రావెలింగ్ ఫెసిలిటీ తక్కువ ఉన్నప్పుడే ప్రజల ఆర్థిక అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్కి ఫుడ్ సప్లై అంటే చైన్ ఉంటుంది. ఇప్పుడు గ్రామాల నుంచి వెండర్స్ కానివ్వండి, చిరు ఉద్యోగస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళు తక్కువ ఖర్చుతోని సిటీలో ట్రైన్ ద్వారా ప్రయాణం చేసి మళ్ళీ సాయంకాలం వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకుంటారు. రైల్వే వ్యవస్థ దానికోసం ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకుంటే ముందులో ఒక జనరల్ బోగి, వెనకాల ఒక జనరల్ బోగి. అంత పెద్ద ట్రైన్లో 2 జనరల్ బోగి. ప్రపంచం లోపలనే 2వ అతిపెద్ద జనాభా గల దేశం లోపల ఉన్న ట్రైన్స్లో 2 జనరల్ బోగీలు అంటే సాధారణ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్స్ ప్రయాణం ఎట్లా చేయాలి కదా. ఇది ఆలోచించదగ్గ విషయం. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది విజయవాడ నుంచి హైదరాబాదు 4 గంటల జర్నీ జనరల్ కోచ్లో వచ్చితే ఒంటి కాలం మీద 4 గంటలు నిలబడి వచ్చింది. ఇది నా స్వతహాగా అనుభవం చెప్తున్నాను. అదే భోగిలో కూడా రైల్వే మినిస్టర్స్ని ప్రయాణం చేయమని చెప్పాలి. యాక్చువల్గా బాధ ఏందో తెలుస్తుంది. ఇంత పెద్ద జనాభా గల దేశంలో కూడా సాధారణ రైళ్ళు శాతం తక్కువైపోయింది. ఎక్స్ప్రెస్ రైళ్ళు 16 కోచ్ల్లో కూడా 2 ఉంటాయి జనరల్ భోగిలు, అదొకటి ముందల ఒకటి వెనకాల. అందరికి స్టేషన్ దొరకడం సాధ్యం కాదు. అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాలంటే తాత్కాలిక టికెట్లు అంటే వాటి యొక్క ఫేర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సాధారణ ప్రజలు, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్, చిన్న చిత్తగా పనులు చేసేవాళ్ళు, చిరుద్యోగులు, వీళ్ళకు ప్రయాణం చేయడం అతి భారంగా మారిందనమాట. రైల్వే వ్యవస్థ ప్రజల దైనందిక జీవితంలో కూడా ఒక భాగంగా ఉండి ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి. కానీ ఈ రైల్వే వ్యవస్థ అంటే నవ్ డేస్లో ఇప్పుడు ప్రపంచ రైల్వే వ్యవస్థను చూసుకుంటే మన ఇండియన్ కూడా ఇప్పుడు రీసెంట్గా వందే భారత్ కానీ జనసాధారణ ట్రైన్స్ కానీ ఇప్పుడు కొన్ని ట్రైన్స్ అన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇవి ఇప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళడానికి మామూలుగా ఇతర ఎక్స్ప్రెస్ రైల్లో 216 రూపాయలు జనరల్ ఛార్జ్ టికెట్ ఉంటుంది. అదే నీకు వందే భారత్లో 1300 రూపీస్. ఆ పైన ఎగ్జిక్యూటివ్ క్లాస్, బిజినెస్ క్లాస్ లోపల అయితే ఇంకా ఎక్కువ ఉంది ఛార్జెస్. అంటే పేద మధ్యతరగతి వర్గం ఉన్నటువంటి ప్రజలు ఈ అమౌంట్ని ఎఫోర్డ్ చేయలేరు. మేజర్గా చిన్న చిన్న పట్టణాల నుంచి మేజర్ సిటీకి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి విజయవాడ ఉంది, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక రాజధాని. చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి సాధారణ ప్యాసింజర్ రైళ్ళని అవుట్స్కట్ లోపల నిలబెట్టి అక్కడికే హాల్ట్ చేస్తున్నారు. ఎందుకంటే స్టేషన్లో కూడా రైళ్ళ రద్దీ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అసలుకి. అటునుంచి రైలుకి రావడానికి 10 రూపాయలు ఛార్జ్, మళ్ళీ అటునుంచి సిటీకి ఎంట్రీ కావడానికి ఆటోకి 100 రూపాయలు ఛార్జ్. అంటే సగటు జీవి మధ్యతరగతి వాళ్ళే దీని నుంచి ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు హై క్లాస్ వాళ్ళందరూ ఎవరు ట్రైన్లో ప్రయాణం చేయరు. దూరం వెళ్తే కానీ స్టేషన్ టికెట్లు బుక్ చేసుకొని వెళ్తారు, లేకపోతే వాళ్ళ సొంత వాహనాలను యూజ్ చేస్తుంటారు. ఎటు తిరిగి ఈ మిడిల్ క్లాస్ పీపులే సఫర్ అవుతారు. రైల్వేస్ ఉన్నది ఎందుకు? కామన్ పీపుల్కి సహాయం చేయడానికే కదా. అంటే దూరాన్ని తగ్గించడానికి. రోడ్ వ్యవస్థనేమో సరిగ్గా లేదు మా దగ్గర ఇండియా లోపల. అంటే ఇంతకుముందు ఉన్న దానికంటే ఇప్పుడు చాలా బెటర్ అయింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రోడ్ల కనెక్టివిటీ మొత్తం పెంచారు.
బాగైంది. కొత్త కొత్త ట్రైన్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. రైల్వే వ్యవస్థలో కూడా పెను మార్పులు వస్తున్నాయి. కానీ సాధారణ ప్రజలకు మాత్రము దగ్గర కావట్లేదు. అన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు, వందే భారత్ రైళ్ళు, తర్వాత ఇలాంటి ట్రైన్స్ వేయడం ద్వారా సాధారణ ప్రజలకు ఏంటి చెప్పండి. ఇప్పుడు వందే భారత్ ట్రైన్ మొత్తం ఏసీ చైర్ కార్, ఏసీ కోచెస్ ఉంటాయి. సాధారణ ప్రజలు అంత డబ్బులు పెట్టి దాంట్లో ప్రయాణించడం అంటే వీలు కాదు. దానికి తగ్గట్టుగా 2 వందే భారత్ ట్రైన్లు వేస్తే 4 ట్రైన్లు జనరల్ ట్రైన్లు వేయాలి. అంటే రైల్వే కూడా లాభాపేక్షతోనే చూసుకొని రైళ్లను నడిపిస్తుంది తప్పితే కానీ సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకొని నిరుపేదలు, బిలో పావర్టీ కింద ఉన్న వాళ్ళని చూసుకొని అయితే ట్రైన్. ఎందుకంటే కనెక్టివిటీని పెంచితేనే వ్యక్తుల యొక్క జీవనశైలి మారుతూ ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి త్వరితగతిన చేరుకొని వర్క్ చేయడం. ఎగ్జాంపుల్కి జపాన్లో టోక్యో సిటీ నుంచి కోటే వరకు దగ్గర ఒక 800 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు ఉంటుంది. కోటే సిటీ నుంచి టోక్యో సిటీకి ఒక ఎంప్లాయీ డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాడు బుల్లెట్ ట్రైన్లో, సీజన్ పాస్ తీసుకొని. మరి మన దగ్గర మినిమం ఒక చిరుద్యోగి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉద్యోగం చేయాలంటే తల ప్రాణం తొక్కొస్తుంది మన దగ్గర కదా. మన త్రూఅవుట్ ఇండియా మొత్తంలో ఎక్కువ దూరం చేసి ఉద్యోగం చేసేటువంటి సిటీ ఏదైనా ఉందంటే మహారాష్ట్ర, ముంబై. కళ్యాణ్ నుంచి చర్చ్ గేట్ వరకు 3 ట్రైన్లు మారి ఉద్యోగం చేసి అదే లాంగెస్ట్ ట్రైన్ డెస్టినేషన్ టు వర్క్ మన ఇండియా లోపల. అంటే 50 సంవత్సరాలు ఇంకా వెనుకబడే ఉన్నాం. ఇప్పుడు రైల్వే వ్యవస్థ లోపల మోదీ వచ్చిన తర్వాత పెను మార్పులు జరుగుతూ ఉన్నాయి. కానీ సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకొని కూడా రైల్వే వ్యవస్థ లోపల మార్పులు చేయాలి. ఎక్స్ప్రెస్ కోచ్ లోపల 2 జనరల్ కోచ్లు అంటే ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి. సాధారణ ప్రజల జీవితం ఏం కావాలి? ఎమర్జెన్సీ వర్క్ ఉంటుంది, దూరం వెళ్ళాలి, యాత్రా స్థలాలు దర్శించుకోవాలి. ఫేస్ కొంచెం చూసి పెట్టాలి జర. కామన్ పీపుల్ అఫోర్డబుల్ చేసే విధంగా ఫేస్ అనేది ఉండాలి. అన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు, అన్ని ఏసీ 3 టైర్ 2 టైరు రిజర్వేషన్ కోచ్లు వేస్తే జనరల్ పీపుల్ ఎట్లా ప్రయాణం చేయాలి? కానీ 20 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే రైల్వేలో కూడా మార్పు వచ్చింది. కానీ సాధారణ వ్యక్తులకు, మిడిల్ క్లాస్ పీపుల్కి మాత్రం రైల్వే వ్యవస్థ దూరమైందని ఇప్పటికైనా సరే అధికారులు సీరియస్గా ఈ విషయాన్ని తీసుకొని రాజకీయ నాయకులు కానీ, రైల్వే బోర్డు కానీ ఇట్లాంటివి పరిగణలోకి తీసుకొని సాధారణ ప్రజలకు అనువుగా ఉండే విధంగా జనసాధారణ రైళ్ళు ఒక మేజర్ సిటీని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కనెక్ట్ చేయడం. ఎట్లయితే ఢిల్లీలో మీరట్, ఘజియాబాద్ సైడ్ ఆర్ఆర్టీఎస్ ట్రైన్స్, రీజనల్ ట్రైన్స్ వేస్తున్నారో ప్రతి మేజర్ సిటీకి చిన్న ప్రాంతాల నుంచి, చిన్న పట్టణాల నుంచి కనెక్టివిటీ పెంచే విధంగా జనసాధారణ రైలు అంటే జనరల్ ట్రైన్స్, సాధారణ ట్రైన్స్, ప్యాసింజర్ రైళ్ళు అత్యధికంగా నడపాలి. ఎందుకంటే ఇండియా ప్రపంచంలో పడిన 2వ అతిపెద్ద జనాభా గల దేశం. ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి దేశం లోపల రిజర్వేషన్ ట్రైన్లు కాకుండా సాధారణ ట్రైన్లు వేస్తే ప్రజలకు అనువుగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇకనైనా రైల్వే వ్యవస్థ ప్రజలకు అనువుగా, ప్రజలకు అనుకూలంగా వాళ్ళ యొక్క ప్రయాణము సులువుగా, సజావుగా సాగే విధంగా ప్యాసింజర్ రైలు నడపాలని చెప్పేసి కోరుకుంటున్నాం.